బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ను ప్రధానిని చేయాలన్న చంద్రబాబు ఆశ అడియాసేనని జేసీ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ జగన్పై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి దేశాన్ని మార్చడం చేతకాదని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చేశారని ఆరోపించారు. రైల్వే జోన్ వల్ల ఏపీకి ఎలాంటి లాభం లేదన్న జేసీ చంద్రబాబు ప్రభుత్వం కావాలా లేక వారానికి ఒకసారి కోర్టుకెళ్లే జగన్ కావాలా అని ప్రశ్నించారు. రాహుల్ను ప్రధానిని చేయాలన్న చంద్రబాబు ఆశ అడియాసేనన్నారు జేసీ. ఏదైనా చెప్తే సరిపోతుంది. 5 కోట్ల మంది 3 నెలలు మగాలేదు, ఆడాలేదు, పిల్లాలేదు, పిసుకులేదు, అందరూ రోడ్ల మీదకి వచ్చి చేస్తే ఆ మహాతల్లి 150 సంవత్సరాలు కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక పార్టీని కేవలం కొడుకును ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని ఖండించి ముక్కలు చేసి ఆవిడ ముక్కలైపోయింది. కేంద్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ అనేటువంటి మాట ఇంకొక 25 నుంచి 50 సంవత్సరాల వరకు వినపడదు. ఈ సోనియా పోవాలా, ఈ రాహుల్ పోవాలా, వీరి వంశం పోయి మరొక కొత్త వాళ్ళు ప్రధానమంత్రి అయ్యి దేశాన్ని దశ మారుస్తారేమో కానీ వీళ్ళ చేత కాదు మార్చేదని. మా చంద్రబాబు నాయుడు గారు ఉరుకును పరుగులు తీస్తున్నారు. ఎట్లాగైనా సరే అతన్ని ప్రధానమంత్రి చేయాలని. నా అభిప్రాయంలో అది కూడా అడియాస అవుతుంది అని నాకు అనుమానం. రైట్. టీడీపీ ఎంపీల దీక్షలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంచలన వ్యాఖ్యలు. అలాగే రాహుల్ ప్రధాని కారంటూ కూడా ప్రధాన ఆరోపణ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్. సునీల్, ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నుంచి జేసీ దివాకర్ రెడ్డి ఈరోజు మాగంటి బాబు చేపట్టినటువంటి దీక్ష సమయంలో కూడా అదే రకమైనటువంటి ధోరణి కూడా అవలంబించారని చెప్పుకోవాలి. కీలకంగా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల పైన విరుచుకుపడ్డారని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించినటువంటి తీరు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 90 రోజులు ఆంధ్ర ప్రజలు రోడ్లకి నిరసన తెలిపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజించింది. అలాగే కనీసం బ్రిటిష్ వారికి ఉన్నంత నైతిక విలువలు కూడా ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి లేవు అనేటువంటి కీలక వ్యాఖ్యలు కూడా చేశారని చెప్తారు. ఎందుకంటే బ్రిటిష్ వారు నైతిక విలువలు ఉన్నాయి కాబట్టి మహాత్మా గాంధీ పోరాడుతుంటే ఇటు స్వాతంత్రం ఇచ్చారు దేశానికి. కానీ ఇంత 4.5 ఏళ్లుగా ఆంధ్ర ప్రజలు ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల పైన పోరాడుతుంటే కేంద్రం పట్టించుకోకపోవడం బాధాకరణం అన్నారు. దీనికి సంబంధించి ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ కేవలం కొడుకును ప్రధాని చేసేందుకే రాష్ట్రాన్ని విభజించారు. అయినప్పటికీ ఆ ఆశలు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఏదైతే ఆశించి రాష్ట్రాన్ని విభజించిందో ఆ ఆశ అనేది కూడా నెరవేరలేదు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే రాష్ట్రాన్ని ముక్కలు చేసిందో అదే విధంగా ఆమె కూడా పదవి అయిపోయిన తర్వాత అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకంగా ముక్కలైపోయింది. రాష్ట్రంలో 125 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి కనీస స్థానాలు కూడా దక్కనటువంటి పరిస్థితి కూడా ఎదురైంది. ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కృషిని కూడా తను తప్పుపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎంత ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మారదు, రాహుల్ గాంధీ ఈ దేశాన్ని మార్చేటువంటి అవకాశం లేదు. కేవలం ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలంటూ కూడా చంద్రబాబు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ మేరకు ఆశలు నెరవేరుతాయా అనేటువంటి అనుమానాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కీలకంగా ఈ వ్యాఖ్యలు ఎందుకంటే గత కొంత కాలంగా కూడా జాతీయ స్థాయిలో ఒక బీజేపీతర శక్తులన్నింటినీ ఏకం చేస్తున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవుతూ వస్తున్నారు. దీనికి ఈ రోజు తాజాగా జేసీ దివాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కొంత రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.